తొలి ఏకాదశి సందర్భంగా శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సుదీర్ఘమైన క్యూ లైన్ లో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉంచుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. తొలి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు టిఎండి లక్ష్మణ్, నాయకులు ఏడెల్లి శ్రీనివాస్, గంధే యాదగిరి, తిరుపతి రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మన గజ్వేల్ పట్టణంలో కొలువుదీరినటువంటి శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు తొలి ఏకాదశి పర్వదినములు పురస్కరించుకొని ఉదయము 6 గంటల నుండి శుక్రవార సేవ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము. అప్పటి నుండి దాదాపు మధ్యాహ్నం 1 వరకు కూడా స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ దేవాలయము బ్రహ్మోత్సవాలు 20 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ తొలి ఏకాదశికి వచ్చినటువంటి భక్తులు ఈ ఏకాదశికి వచ్చినట్టుగా ఏ ఏకాదశికి కూడా ఇటువంటి భక్త సమాజం అంటే భక్త సమూహం కనబడలేదు. ఈరోజు చాలా విశేషంగా భక్తులు వచ్చినారు. దీని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజున విష్ణు దేవాలయాలు సందర్శన చేసుకొని ఆ భగవంతునికి అర్చనాది కార్యక్రమాలను చేసినట్టయితే ఇహలోకంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా స్వామివారి పరంపర చేస్తారని శాస్త్రవచనం కనుక ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి తులసి మాలను విశేషంగా ఈరోజు స్వామివారికి అర్పించడం జరుగుతుంది. స్వామివారికి తులసి అంటే ప్రీతికరమైనటువంటిది కనుక ఈ ఆలయంలో దాదాపుగా 10,000 మంది భక్తులు ఇప్పటి వరకు చేరినారు. వారు కూడా ఆలయ కమిటీ వారు విశేషంగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రసాదాల వితరణలో కూడా చాలా చురుకుగా మా వికాస తరంగిణి భక్తులు కూడా సేవకు వచ్చి చాలా విశేషంగా కార్యక్రమాన్ని భక్తులకు ఎటువంటి అలంకారాలు లేకుండా కూడా నిర్వహణ చేస్తున్నారు. ఈరోజు స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్క భక్తులు కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రము మన ఆలయంలో 5:30 నుండి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దాదాపుగా 7 గంటల సమయమున శ్రీవారి పల్లకి సేవ గజవెల్లి పట్టణపుర వీధుల్లో కూడా స్వామివారి పల్లకి సేవ ఉంటుంది. దాంతోపాటు కూడా వికాస తరంగిణి వారిచే కోలాట, భజన మరియు నృత్యము, సంగీతము ఇటువంటి కార్యక్రమాలతోని చాలా విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి అంటరిపేట ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పోయి మరలా వచ్చిన పిదప తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది. వచ్చినటువంటి భక్తులకందరూ కూడా ఆలయ కమిటీ వారు అల్పాహార కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈరోజు స్వామివారిని దర్శించుకున్న వారికి స్వామివారి అనేకమైనటువంటి మంగళాశాసనాలు ఉంటాయని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ.